ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు ప్రతాప్ రెడ్డి. మాది జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల పట్టణం పక్కల విలేజ్ గ్రామంలో పుటాన్పల్లి గ్రామం అనే విలేజ్లో ఉండేవారం. వృత్తిరీత్యా గద్వాల్ బిజినెస్ పరంగా గద్వాలకు రావడం జరిగింది. నేను మొదట్లో ఎంతో ఒత్తిడి, ఏమి తెలియని తత్వము, ఎంతో రాక్షస గుణంతో జీవించేవాడిని. నాకు 2009లో నర్వా పిరమిడ్ మాస్టర్ యాదవరెడ్డి గారి ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. అదే రోజు ఆయన నాకు శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం కోసం 116 రూపాయలు చందా అడగడం జరిగింది. ఆయనకు చందా ఇచ్చి, నేను ఇంకా నాకేం చెప్పకండి సార్, నాకు ఇవన్నీ అంటే పట్టవు, నేను సహజంగా ఇలాంటివి నేను చేయలేననే స్థితిలో ఉంటే, ఆయన నాకు ఆ 116 రూపాయలు చందా తీసుకొని నాకు ధ్యానం గురించి చెప్పడము, బుక్స్ ఇవ్వడము, స్పిరిచువల్ రియాలిటీ క్యాసెట్ పంపడం, 116 రూపాయలకు సుమారుగా ఆయన 500-600 రూపాయల వస్తువులు, బుక్స్, సీడీసు ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. ఇదే 2009లో నేను ధ్యాన పరిచయం నాకు జరిగిన కొద్ది కాలం పాటు ఆలస్యం చేసి, నా మానసిక ఒత్తిడిలతో పాటు ఒకరోజు ఈ స్పిరిచువల్ సీడీ, రియాలిటీ సీడీ నేను వేసుకోవడం చూడడం జరిగింది. చూస్తూ నాకు ఆ సీడీ చూసిన వెంబడే ఎందుకో ధ్యానం చేయాలనిపించి మెల్లమెల్లగా ధ్యానం చేస్తూ ఉంటే నా మనసు కుదుటపడడం, అదేవిధంగా చాలా ప్రశాంతతకు లోను కావడం జరిగింది. నేను అంతకుముందు గతంలో ఎంతో రాక్షసత్వంగా ఉండే నేను ఎన్నో జంతువులను చంపాను, ఎంతోమందిని హింసించాను, ఆడవారిని, మగవారిని, పిల్లల్ని, ఎంతోమందిని రాక్షసులుగా, నా రాక్షస ప్రవర్తనతో వాళ్ళు ఎంతోమందిని ఇబ్బంది పెట్టాను. దాని తర్వాత ధ్యాన జీవితం తర్వాత ఎంతో తెలుసుకున్నాను. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితం ఎంతో మార్పుకు గురైంది. 1 కాదు 2 కాదు, ఏమని చెప్పాము, ఎన్ని అనుభవాలు, ఎంత ఆనందం. అసలు ధ్యాన జీవితం అన్నది మనిషికి ఎంత ముఖ్యం అనేది గురువుగారి వల్లనే తెలిసింది. అదే క్రమంలో శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన ఆరామం చూడడానికి వెళ్ళాను. ఆ ప్లేస్ను చూడంగానే 2010లో అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేవు. అప్పుడప్పుడే ఈశ్వరయ్య సార్ వారి ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఆ సుందరమైన ప్రదేశాన్ని చూడంగానే నేను సరెండర్ అయిపోయాను. ఎంత మంచి కొండలు, ఎంత చక్కటి వాతావరణం, ఆ వాతావరణంలో ఎంత అద్భుతమైన ఎనర్జీ ఉందంటే అసలు అనుభవిస్తే కానీ తెలియదు. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రశాంతత, ఆ వాతావరణం చూసి మంత్రముగ్ధులైపోయి సరెండర్ అయిపోయాను నేను. అప్పటి నుండి 2010 నుండి 2020 వరకు, ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు అవకాశం దొరికితే ఆశ్రమాన్ని సందర్శించడం, అక్కడ ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, ట్రస్ట్ సభ్యుల్లో మేము ఒకటిగా ఉండడం, మనకిచ్చిన ఈ అవకాశాన్ని ప్రకృతి కోసం వినియోగించుకొని అలా మొదలు పెడుతూ నా ధ్యానాన్ని అలా కంటిన్యూగా చేస్తూ, అలాగే 2017లో గురువుగారి ఆదేశానుసారం శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం బీచ్పల్లి క్షేత్రం కోసం అక్కడ ఒక కార్యక్రమం చేయాలని ఒక తమనతో అందరం కలిసి శ్రీ నరసింహ కల్వరాల గారు పిరమిడ్ మాస్టర్, రవికుమార్ గారు పెబ్బేరు పిరమిడ్ మాస్టర్, సైదయ్య గద్వాల్ గారు, తర్వాత ఈశ్వరయ్య సారు, నేను ఈ స్థలం కోసం వెతకడం బీచ్పల్లిలో. అది మా కోసమే ఉన్నట్టు 1 ఎకరా భూమి సిద్ధంగా, శ్రీ హనుమా పిరమిడ్ కోసమే ఉన్నట్టు సిద్ధంగా ఉండడం, ఆ పనులని చక్కగా మా బంధువైన శ్రీ రామరెడ్డి గారి పొలంని
మేము కొనడం జరిగింది. ఆ కొన్న వెనువెంటనే గురువుగారికి ఆ పొలం చూయించడం, బీచుపల్లి హనుమాక్షేత్రం నది ఒడ్డున సుందరమైన ప్రదేశంలో ఇక్కడ కట్టడం ఎంతో అద్భుతంగా వస్తుందని సార్ చెప్పడం, ఆ కార్యక్రమాన్ని, ఆ బాధ్యతలన్నీ మన గద్వాల్ మాస్టర్ సైదయ్య గారికి అప్పచెప్పడం, ఎంతో సుందరంగా ఆ ప్రదేశాన్ని వారి ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా తీర్చిదిద్దడం అనేది మాకు ఎంతో భాగ్యంగా భావిస్తూ, నా ధ్యానానుభవాలు ఇంకా చాలా చెప్పనవలే కాదు. నేను గత 2018 జనవరి 1 నుండి రోజు ఏకధాటిగా రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మా ఇంట్లోనే పిరమిడ్ కింద చక్కగా ధ్యానం చేస్తూ, అలాగే కుర్చీలో ధ్యానం చేసుకుంటూ రాత్రంతా అలాగే హాయిగా గడుపుతూ, ఉదయాన్నే మళ్ళీ మా ప్రాపంచిక కార్యక్రమాలన్నీ ఎంతో హాయిగా జరుపుకుంటూ ఈ ధ్యాన జీవితాన్ని మనందరికీ, ఈ భాగ్యాన్ని, ఈ ప్రకృతికి కల్పించిన గురువర్యులకు, పితామహ పత్రిజీ వారి బృందంకి, మా అందరికీ, ఈ ప్రకృతికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిన గురువుగారికి సాష్టాంగ ప్రణామములు తెలుపుకుంటూ, అసలు ఈ ధ్యాన జీవితం ఇంత మంచి భాగ్యాన్ని ప్రసాదించిన ఈ ప్రకృతికి నేను ఎంతో కృతజ్ఞతని, రుణపడి ఉన్నానని అనుకుంటున్నాను. నా అనుభవాలు ఏంటంటే, నేను ఎంత రాక్షసినంటే మాంసం తింటూ సకల జీవులను చంపుకుంటూ ఎన్నో జీవరాశులని తిని రాక్షస ప్రవృత్తిగా దీవిస్తున్న నన్ను ఈ ధ్యానం నన్ను ఎంతో ఎంతో అసలు ఎన్ని రెట్లు పెంచిందంటే, ప్రకృతికి మనము ఎంత సహాయం చేస్తే తిరిగి అన్ని రెట్లు మనం పొందుతామనేది ధ్యానం ద్వారా తెలిసింది. నా యొక్క అనుభవం ఏంటంటే, నేను ఒకరోజు మేము ఫర్టిలైజర్ వ్యాపారం గద్వాల్లో ఒక యోగులు హిమాలయాల నుండి బయలుదేరి వాళ్ళు ఏదో యాత్ర కోసమని అలా 2 కార్లు వేసుకొని వస్తూ ఉంటే, వాళ్ళు మా ధ్యానం చేసే వాళ్ళ కోసమే వెతుకుతున్నట్లు ఆ హిమాలయాల యోగి నా ముందు వెళ్ళి కొద్ది ముందుకు పోయిన తర్వాత ఆయన వెనక్కి వచ్చి నన్ను చూసి ఇక్కడ రమ్మన్నాడు జీప్ దగ్గరికి. నేను వెళ్ళాను. ఆయన దిగంబరంగా ఉన్నారు, ఒంటిపై బట్టలు లేవు. నన్ను చూసి ఆయన అబ్ ధ్యాన్ కర్తే క్యా అని అన్నాడు. అంటే హా బాబా హమ్ ధ్యాన్ కర్తే ఆప్కు కైసా మాలూమ్ బాబా అన్నాను. అంటే ఆయన అరే యార్ ఏక్ యోగి కైసా నహీ మాలూమ్ హోతా అని నా షాప్ దగ్గరికి రావడం, ఆయన షాప్లో కూర్చోవడం జరిగింది. అంటే ధ్యానానికి ఇంత అద్భుతమైన శక్తి ఉందా అని నేను ఆశ్చర్యపోయాను. వారు మరి చూడండి, ధ్యానంలో ఎంత అనంతమైన శక్తి ఉందనేది ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళందరినీ గుర్తుపట్టకుండా నన్ను గుర్తుపట్టి ఆయన నన్ను ధ్యానం చేస్తారా అని అడిగారు. నా షాప్లోకి వచ్చి ఆయన కూర్చొని కాసేపు టీ తాగి మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలను ముందుకు సాగుకుంటూ వెళ్ళారు. ఇది ఒక పెద్ద నాకు మిరాకిల్గా అనిపిస్తుంది. ఎంతో అద్భుతమైన ఈ జ్ఞానశక్తిని ప్రసాదించిన ఈ ప్రకృతి మాస్టర్స్ అందరికీ వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని భూమండలంపై మనందరికీ ప్రసాదించిన గురువర్యులకు నమస్కరించుకుంటూ, ఈ ఆశ్రమాలన్నీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడు ధ్యానారామం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, అంత గతంలో కడతాల్ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే, శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం బీచుపల్లి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నది. ఇంతటి ఈ చక్కటి 3 పిరమిడ్లు కూడా ఎంతో అద్భుతంగా అందరినీ ఆకట్టుకుని వారి ధ్యాన జీవితాలు ఎంతో చక్కగా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఈ ప్రకృతి మాతను చూసి ఎంత పులకించిపోతున్నారంటే, ఇంతటి ఎనర్జీ అసలు నది పక్కన ఈ ఆశ్రమం అనేది ఎంత చక్కటి వాతావరణాన్ని ముందు భవిష్యత్తులో పిరమిడ్ మాస్టర్లకు అందిస్తుంది. ఎందరో ఆరోగ్య జీవితాలు బాగుపడతాయని, ఇప్పటికీ వరకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను 10 సంవత్సరాల జీవితకాలంలో ఎటువంటి అనారోగ్యం గురి కాలేదు. ఎన్ని టెన్షన్స్, బిజినెస్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధ్యానశక్తితో ముందుకు పోతూ ఈ చక్కటి
ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, హాస్టల్ మాస్టర్స్కు, దేవదేవులకు మరియు ఎంతోమంది మాస్టర్స్ చక్కగా మా యొక్క కార్యక్రమాలను చక్కగా మాకు సహకరిస్తూ వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ఎంతో ముందుకు సాగుతుంది మా ప్రయాణం అని నేను భావిస్తూ ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరి మాస్టర్స్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.